అరే గజాల చెప్పరా బట్టు. శవరపల్లి వెబ్ సిరీస్ కంప్లీట్ చేశాను రా. రీసెంట్ గా మన ఛానల్ ఒక షార్ట్ పోస్ట్ చేసాం. శవరపల్లి వెబ్ సిరీస్ రాబోతుంది పంచాయతీ రీమేక్ అని చెప్పి అమెజాన్ ప్రైమ్ లో కూడా స్ట్రీమ్ అవుతుందని చెప్పాను. చూశాను మామ, నాకైతే ఒరిజినల్ ని పాడు చేయకుండా బాగానే తీశారనిపించింది. ఇంకా బాగా తీయచ్చు, బట్ వాళ్ళు వేరే విధంగా సెట్ చేసుకుని ఉండొచ్చు. కొన్ని క్యారెక్టర్లు అయితే దీంట్లో ఓపెన్ అవ్వలేదు. సెకండ్ సీజన్ లో ఏమైనా ఓపెన్ చేయొచ్చేమో. అంటే దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, మంచి ఫన్ జనరేట్ చేసే క్యారెక్టర్స్ అవి అయితే ఈ సీజన్ లో లేవు. నెక్స్ట్ సీజన్ లో ఏమైనా ఓపెన్ చేయొచ్చేమో అని చెప్పి అనుకుంటున్నాను. అంటే మొత్తం యాజ్ ఇట్ ఈస్ మక్కీకి మక్కీ దింపలేదు, కొన్ని చేంజెస్ చేశారు. అది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో శివరపల్లి విలేజ్ లో సెట్ చేసుకున్నారు. ఆ మార్పులు భలే ఉన్నాయి మామ. కొన్ని బాగా అనిపిస్తాయి, కొన్ని అయితే పర్లేదు అనిపిస్తాయి. వరస్ట్ గా అయితే ఏది అనిపించవు. ఓకే మామ, నువ్వు ఒరిజినల్ హిందీ వెర్షన్ చూసావు, ఇదేమో తెలుగు వెర్షన్ చూసావు. రెండిటి కంపారిజన్స్ అయితే బాగా అనాలిసిస్ చేసి అయితే చెప్పావు. ఇంకా కంపారిటివ్లీ చూసుకుంటే డైరెక్టర్ స్టైల్ కానీ క్యారెక్టర్ని డిజైన్ చేసుకున్న విధానం కానీ అవి ఎలా ఉన్నాయి మామ? మా దీంట్లో మెయిన్ క్యారెక్టరైజేషన్ శ్యామ్ ప్రసాద్ క్యారెక్టరైజేషన్ ఏదైతే ఉంటుందో, పంచాయతీ సెక్రటరీ క్యారెక్టరైజేషన్ అదైతే బాగానే రాసుకున్నాడు. అంటే ఒరిజినాలిటీకి దీనికి చిన్న చిన్న మార్పులు చేసాడు. అవైతే సోల్ పోగట్లేదు, బాగానే ఉన్నాయి. అండ్ ఆ క్యారెక్టరైజేషన్ లో పర్ఫార్మెన్స్ అయితే రాఘమయూర్ది బాగానే ఉంది. ఐ మీన్ కంపారిజన్స్ వస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఈ డిడ్ డీసెంట్ జాబ్, మంచి నటన అయితే కనబరిచాడు. కొన్ని సీన్లు అయితే మార్చడం జరిగింది. దానివల్ల క్యారెక్టరైజేషన్ లో ఎందుకో కొంచెం న్యాచురాలిటీ మిస్ అయిందని అనిపించింది. బట్ ఓవరాల్ గా అయితే రైటింగ్ లో కూడా మంచి ఎఫర్ట్స్ పెట్టారని చెప్పుకోవాలి. ఒరిజినాలిటీని మిస్ చేయకుండా చాలా గ్రౌండ్ వర్క్ అయితే చేశారు. ఓకే మామ, మరి క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్స్ ఎలా చేశారు క్యారెక్టరైజేషన్ తగ్గట్టు ముందుకు తీసుకెళ్ళడానికి? మెయిన్ రాఘమయూర్ పర్ఫార్మెన్స్ గురించి ఆల్రెడీ మాట్లాడాను. మురళీధర్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. మిగతా వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటాయి. అసిస్టెంట్ క్యారెక్టర్ ఉంటుందో ఆ అసిస్టెంట్ క్యారెక్టర్ అయితే పర్ఫెక్ట్ యాప్ట్. ఒరిజినల్ వర్షన్కి ఏమాత్రం తీసిపోదు. అతని నటన కూడా చాలా బాగుంటది. కానీ ప్రహ్లాద్ని ఎవరినైనా ఇంకొంచెం భారీ పర్సనాలిటీని పెట్టుంటే బాగుంటది. మిగతా వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ లో వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్స్ ఎలా మారుతాయన్నది చూడాలి. మామ టెక్నికల్ గా ఎలా ఉంది మామ సిరీస్? టెక్నికల్ గా బాగానే ఉంది. బీజిఎం ఇంకొంచెం బాగుండొచ్చు అనిపించింది. కొన్ని లిమిటేషన్స్ ఉన్నట్టు కనిపిస్తున్న బడ్జెట్ లో, దానికి తగ్గట్టే తీసారు. ఓవరాల్ గా అయితే ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగానే ఉన్నాయి. మామ ఒరిజినల్ ని కంపేర్ చేసుకుని మాట్లాడుకుంటే ఫైనల్ వెర్డిక్ట్ ఏం చెప్తామో సీజన్ 1 పరంగా? ఒరిజినల్ కంపేర్ చేసుకుని చూసుకుంటే ఒరిజినల్ ని మాత్రం చెడగొట్టకుండా బాగానే తీశారు. మంచి పాసిబుల్ సిరీస్. అండ్ వీకెండ్ కి మంచి టైం పాస్ కూడా. ఎవరైతే ఒరిజినల్ ని చూడని వాళ్ళు ఉంటారో వాళ్ళకి కూడా ఈ సిరీస్ నచ్చొచ్చు. ఎందుకంటే కొన్ని సీన్స్ కామెడీ బాగా పడినాయి. సో అందరూ ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. ఎక్కడ వల్గర్ సీన్స్ అయితే ఉండవు.